అదొక పురాతన ఆలయం, శైవ క్షేత్రాల్లో అత్యంత ప్రధాన క్షేత్రం. ప్రపంచంలోనే శ్రీచక్ర ఆధారిత నిర్మాణమైన ఏకైక క్షేత్రం కూడా ఇదే. ఇక్కడ కనిపించే వృక్షాలు కాశీలో తప్ప మరెక్కడా కనిపించవంట. అలాగే ఇక్కడి దేవతలు, ఋషులు, సిద్ధులు సూక్ష్మ రూపంలో వస్తారన్న ప్రచారం కూడా ఉంది. ఈ శైవ క్షేత్రం శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతోంది. ఇంతటి చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ప్రస్తుతం మహాశివరాత్రి ఏర్పాట్లతో కళకళలాడుతోంది. 7వ శతాబ్దానికి చెందిన ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రం పైన రాజ్ న్యూస్ మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకేశ్వర క్షేత్రం శైవ శాక్తేయ ఆలయాల్లో అత్యంత పురాతనమైనదిగా చెప్తారు. త్రిపురాసురులు అనే రాక్షసురుడు స్వామి సంహరించిన ప్రదేశం కావడంతో ఈ ప్రాంతానికి త్రిపురాంతకంగా పేరు వచ్చింది. అయితే ఈ ఆలయానికి కుమారగిరి అనే మరో పేరు కూడా ఉంది. ప్రపంచంలోని ఏ శివాలయంలో మంత్రాలు చదవాలన్నా త్రిపురాంతకేశ్వరుడి పేరు అందులో ఉచ్చరించాల్సిందే. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిపురాంతకాయ త్రికాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమద్ మహాదేవాయ నమో నమ అని చదువుతారు. అంతటి ప్రసిద్ధిగాంచింది త్రిపురాంతక పుణ్యక్షేత్రం. ప్రపంచంలో ఏ ఆలయంలోకి ప్రవేశించాలన్నా తూర్పు, ఉత్తర ద్వారాల ద్వారా వెళ్లి దర్శనం చేసుకుంటారు. అయితే ఈ ఆలయం రాక్షస ఆగమన ప్రకారం నిర్మించడంతో నైరుతి ద్వారం మాత్రమే ఆలయంలోనికి ప్రవేశం ఉంటుంది. అయితే అలా వచ్చి దర్శించుకోవడం వల్ల రాక్షస లక్షణాలు అలవడతాయని చెప్తారు. అవి తొలగిపోయేందుకు అమృతంతో సమానమైన తేనెతో స్వామిని అభిషేకించి దానిని భక్తులకు తీర్థంగా ఇస్తుంటారు. ఈ ఆలయం శ్రీచక్ర పీఠంపై నిర్మించడం కూడా ఈ దేవాలయానికి ప్రత్యేక విశిష్టతగా చెప్పుకోవచ్చు. శ్రీచక్ర ఆధారంగా ఏకైక శివాలయం త్రిపురాంతకం. ప్రపంచంలో అన్ని దేవాలయాలు కూడా తూర్పు, ఈశాన్య ద్వారాలు ఉంటాయి. కానీ క్షేత్రానికి మాత్రమే నైరుతి ద్వారం ఉంటుంది. నైరుతి ద్వారం రాక్షస ద్వారం అంటారు. ఆ ద్వారం గుండా స్వామిని చూస్తున్నాం కాబట్టి ఆ లక్షణం మనకు వచ్చేస్తామని అందుకు అమృతం అభిషేకం చేయాలి. అమృతం మనం సాధించలేము. తత్పర్యాయం మధు. అమృత సమయం తేనె కాబట్టి తేనె అభిషేకం తేనె సిద్ధంగా ఇస్తారు క్షేత్రంలో. అలాగనే మనం శ్రీచక్రం మీద పూజ చేస్తుంటాము. కానీ దేవాలయంలో శ్రీచక్రానికి ప్రదక్షిణ చేస్తాం మనం. ఇక్కడ సిద్ధిక్షేత్రం కాబట్టి త్రిపురాంతక మహాక్షేత్రము. పంచమహాక్షేత్రాలు స్టార్టింగ్ త్రిపురాంతకము, ఎండింగ్ తిరుమల. త్రిపురాంతకము, శ్రీశైలము, మహానంది, అహోబిళము, తిరుమల. ఈ పంచమహాక్షేత్రాలు అన్నమాట. జీవితంలో ఒక్కసారైన క్షేత్రం దర్శించండి, శివానుగ్రహం పొందండి. ఇక్కడ లింగానికి అభిషేకించిన జలం భూగర్భంలో ఉన్న త్రిపురాంతకేశ్వరునికి చేరుతుందని ఉపాసకులు చెప్తారు. ఈ దేవాలయ ప్రాంగణంలో అపరాజితేశ్వర లింగం, యజ్ఞేశ్వర లింగం, మారుతి లింగం, ఉగ్రేశ లింగంతో పాటు ఇతర శివలింగాలున్నాయి. అత్యంత ప్రాముఖ్యమైన బ్రహ్మసూత్రం ఇక్కడ లింగాలకు ఉంటుంది. ఈ బ్రహ్మసూత్రం ఉన్న లింగాన్ని ఒక్కసారి దర్శిస్తే 1,00,000 సార్లు దర్శించినంత పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఆలయానికి నైరుతి భాగాన చీకటి గుహ ఉంది. దీనిని అగస్త్య మహాముని నిర్మించారని చెబుతుంటారు. ఈ గుహ లోపలి భాగంలో పాతాళేశ్వరుడిగా పిలువబడుతున్న శివలింగం ఉంది. ఇక్కడి నుండి శ్రీశైలానికి సొరంగ మార్గం ఉన్నట్లు తెలుస్తుంది. పూర్వకాలంలో మునులు ఈ మార్గం ద్వారానే శ్రీశైలానికి వెళ్లేవారని పురాణాలు చెప్తున్నాయి. వైష్ణవ, శివ ఆచారాల కలయిక కలిగిన ఈ ఆలయం శ్రీశైల ఆలయాల కంటే అతి ప్రాచీనమైందిగా చెప్తారు. స్వామి ద్వారం వద్ద ఉన్న ద్వారపాలకులైన భద్రుడు, వీరభద్రుడు శిల్ప నైపుణ్యతకు పెట్టింది పేరు. స్వామికి ఉత్తర వైపుగా సిద్ధేశ్వరి తల్లి ఢమరుకం చేత పూని భక్తులకు దర్శనమిస్తుంది. మరోవైపు ఈ క్షేత్రంలోనే ఆదిశంకరాచార్యులు లలితా సహస్రనామం రచించినట్టు చరిత్ర చెబుతుంది. ఈ క్షేత్రంలో కనిపించే కదంబ వృక్షాలు ఇక్కడ కాకుండా కాశీ క్షేత్రంలో మాత్రమే కనిపిస్తాయి. కాకతీయులు, రెడ్డి రాజుల కాలంలో త్రిపురాంతక క్షేత్రం ఎంతో క్షోభయమానంగా విరాజిల్లింది. త్రిపురాంతక క్షేత్రాన్ని కాకతీయ రాజులందరూ పూజించి ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారు. రుద్రమదేవి కాలంలో శివరాత్రి, కార్తీక పుష్య మాసాల్లో ఉత్సవాలు ఘనంగా జరిగేవి. ఆటపాటలు, విందులు, వినోదాలు, పండిత సభలు జరిపి బహుమతులు అందించేవారు. ఉప్పుపై వచ్చిన సుంకంతో పాటు 300 ఎద్దులను దానమిచ్చినట్లు గణపతి దేవుడు వేయించిన శాసనం ద్వారా తెలుస్తుంది. అలాగే స్వామివారి అఖండ దీపానికి రుద్రమదేవి 50 పశువులను దానమిచ్చినట్లు శాసనాల్లో ఉంది. రెడ్డి రాజుల హయాంలో 13 మంది రాజులు, సామంత రాజులు 26 గ్రామాలను అగ్రహారాలుగా త్రిపురాంతకేశ్వర స్వామికి ఇచ్చినట్లు 2 శాసనాల్లో ఉంది. ఆలయంలో నందీశ్వరుడు కొలువైన మండపంలో ప్రతినిత్యం పుట్టెడు బియ్యం వండి మధ్యాహ్నం బండపై పోసి స్వామికి మహానైవేద్యాన్ని నివేదించేవారు. ముద్ద చొప్పున భక్తులకు పంచిన ప్రసాదం సరిపోయేది కాదని చెబుతుంటారు. త్రిపురాంతకేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి శివరాత్రి రోజు బాగా
లక్షల మందిలో జనం వస్తారు కాబట్టి మేము కొంచెం ముందుగా వచ్చాము స్వామిని దర్శించుకోవడానికి. ఇక్కడ స్వామివారి మొక్కుకుంటే కోరికలన్నీ నెరవేరుతాయి. ప్రతి సంవత్సరం రావాలి అనుకుంటున్నాము. ఈ సంవత్సరం ఉంటుంది స్వామివారి దయ వల్ల ఇవాళ ఇక్కడికి రాగలిగాము. దర్శనం బాగా జరిగింది. శివరాత్రి రోజు అయితే లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ రోజు సిగిస్తే రానంత జనం ఉంటారు. ఇవాళ ప్రశాంతంగా చాలా బాగా దర్శనం జరిగింది. ఈ క్షేత్రానికి వచ్చి స్వామిని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దేవాలయానికి దక్షిణ భాగాన చెరువులో బాల త్రిపుర సుందరీదేవి ఆలయం ఉంది. త్రిపురాసుర సంహార సమయంలో శివుడు ఆసక్తులై ఆ తల్లిని ప్రార్థిస్తే అమ్మ శివధనస్సును ఆవహించి త్రిపురాసురుని సంహరించిందని ఋగ్వేదంలో ఉన్నట్టు పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి, విజయదశమి, ఉగాదిలకు ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. స్వామివారికి రథోత్సవం చేయడంతో పాటు అమ్మవారికి పుష్పార్చనలు, నవధాన్యార్చనలు నిర్వహిస్తారు. ఇక రాత్రి 11:30 గంటలకు లింగోద్భవ కాలపూజ, 12:30 గంటలకు కళ్యాణోత్సవం జరపనున్నారు. సుమారు 1,00,000 మంది వరకు స్వామివారిని దర్శించుకునేందుకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్టు ఇప్పటికే ఆలయ కమిటీ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. 1,00,000 మంది వస్తారని అంచనా మాకు. ఆ 1,00,000 మందికి తగు ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. మధ్యాహ్నము వచ్చే భక్తులకు అందరికీ మజ్జిగ, మంచినీళ్ళు, పులిహోర, దద్దోజనము కొన్ని కౌంటర్లు పెట్టి ఏర్పాటు చేస్తున్నాము. అలాగే అమ్మవారి దగ్గర కూడా మజ్జిగ, పులిహోర, టిఫిన్లు అవి కూడా అరేంజ్ చేస్తున్నాము. స్నానాలకు ఇబ్బంది లేకుండా వాటర్ కూడా తగ్గించి ఎవరికి ఇబ్బంది లేకుండా పిల్లలు దిగినా కానీ ఇబ్బంది లేకుండా ఉన్నట్టుగా ఏర్పాటు చేసినారు. రథోత్సవానికి అంతా కూడా మా సొంత ఖర్చులతోటే నిర్వహణ చేస్తాము. మొత్తం కూడా రథోత్సవము. ఆ మహాశివుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శివరాత్రి ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు కర్నూలు, గుంటూరు జాతీయ రహదారిలో త్రిపురాంతకం చేరుకోవాలి. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని ఆలయాలకు ఎర్రగొండపాలెం వెళ్లే బస్సుల ద్వారా చేరుకోవచ్చు. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చే భక్తులు వినుగొండ వచ్చి అక్కడి నుండి 32 కిలోమీటర్లు, రాయలసీమ నుంచి వచ్చే భక్తులు మార్కాపురం వచ్చి అక్కడి నుండి 45 కిలోమీటర్లు ప్రయాణిస్తే త్రిపురాంతకం చేరుకోవచ్చు. శ్రీశైలం నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే స్వామిని దర్శించుకోవచ్చు. పండుగను పురస్కరించుకుని వినుగొండ, మార్కాపురం డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు సైతం నడుపుతుంది.